సంక్రాంతికొస్తున్నాం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వెంకటేష్ మూవీ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. తన 77వ చిత్రాన్ని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న వెంకటేష్ త్వరలోనే ఈ చిత్రాన్ని స్టార్ట్ చేస్తున్నారని తెలుస్తుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని తెలుస్తుంది. ఈ చిత్రానికి దసరా బుల్లోడు అనే టైటిల్ పెడతారని సమాచారం. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ కు గుంటూరు కారం తర్వాత ఏడాదిన్నర గ్యాప్ వచ్చేసింది. అల్లు అర్జున్ తో ప్లాన్ చేసుకున్న ఫ్యాంటసీ మూవీ అట్లీ వల్ల ఆలస్యమయ్యేలా ఉండటంతో ఈలోగా వెంకటేష్ తో సినిమా తీసేందుకు రంగాన్ని సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. దానికి సంబంధించిన క్లారిటీ దాదాపు వచ్చేసింది. ముందుగా వెంకటేష్ సినిమాను మొదలుకు పెట్టనున్నారు. చాలా ఏళ్ల నుంచి పెండింగ్ లో ఉన్న ఈ కాంబో ఎట్టకేలకు కార్యరూపాన్ని దాలుస్తుంది. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత సోలో హీరోగా వెంకటేష్ ఇచ్చిన పక్కా కమిట్మెంట్ ఇదే కానుంది. జూలైలో షూటింగ్ మొదలు పెట్టొచ్చని సమాచారం. వెంకీ సినిమాకు సంబంధించి రకరకాల టైటిల్స్ ఆల్రెడీ ప్రచారంలోకి వచ్చాయి. దసరా బుల్లోడితో పాటు ఆనందరావు పేరు కూడా కాస్త గట్టిగా వినిపిస్తుంది. దీన్ని 5-6 నెలల్లో పూర్తి చేసి వచ్చే సంవత్సరం వేసవికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారట. హారిక హాసిని బ్యానర్ లో ఈ చిత్రం రానుంది. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. అలాగే రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుందని సమాచారం. ఇక ఈ సినిమాను బ్లాక్ బస్టర్ చేయడానికి త్రివిక్రమ్ గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. అయితే వెంకటేష్ తో చేస్తున్న ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న నేపథ్యంలో ఈ సినిమాలో విలన్ గా ఒకప్పటి స్టార్ హీరోని తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తున్నది. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ సినిమాలో రాజశేఖర్ ను విలన్ గా తీసుకోవాలనే ఉద్దేశంలో ఉన్నట్టుగా కొన్ని వార్తలైతే వస్తున్నాయి. మరి ఏదేమైనా కూడా ఈ సినిమాతో వెంకటేష్ మరొకసారి బ్లాక్ బస్టర్ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకుంటారంటూ వెంకటేష్ అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే త్రివిక్రమ్ అభిమానులు సైతం ఈ సినిమాను సక్సెస్ చేసి స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ పాన్ ఇండియా నేపథ్యంలో భారీ సక్సెస్ లను అందుకోవాలని ఆశిస్తున్నామంటూ వాళ్ళు కూడా చెబుతుండటం విశేషం. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా రికార్డులు బ్రేక్ అవ్వబోతున్నాయనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక రీసెంట్ గా విక్టరీ వెంకటేష్ సైతం సంక్రాంతికి వస్తున్న సినిమాతో 300 కోట్లకు పైగానే కలెక్షన్స్ ను కొల్లగొట్టి తన స్టామినా ఏంటో నిరూపించుకున్నాడు. ఇక ఈ సినిమా కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న క్రమంలో ఈ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకోవడమే కాకుండా 500 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టే విధంగా ఈ సినిమాని తీర్చిదిద్దుతున్నట్టుగా తెలుస్తుంది. పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదలయ్యేలా త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ ను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి.